అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బొంబాయి కారం అండి. ఇది పల్లి కారం అని అంటారు. ఇది మహారాష్ట్రలో ఫేమస్ అనమాట. చాలా అంటే మన దగ్గర కూడా చేసుకుంటూ ఉండవచ్చు, కానీ ఇది అక్కడ ఫేమస్ అనమాట. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కారము. ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా మంచిగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద రోజు 1-2 ముద్దలు అన్నం ఈ కారప్పొడితో తింటే కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూసారు కదా, నేను చాలా చేశానన్నమాట క్వాంటిటీ. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపించి మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అయితే ఈ కారము ఎందుకు అనంటే, మనం పచ్చళ్ళు వాడే కంటే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, పచ్చళ్ళు ఎక్కువగా తింటాము. అందులో ఆయిల్ ఉంటుంది, ఎక్కువగా సాల్ట్ ఉంటుంది. కొంచెం తింటే పర్వాలేదు, కానీ హెల్త్కి అంత మంచిది కాదు. కానీ ఇట్లా డ్రై పౌడర్ లాంటి ఒక్క చుక్క కూడా ఆయిల్ లేని పచ్చళ్ళు పౌడర్స్ చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదన్నమాట. అయితే ఫస్ట్ కావాల్సినవి దీనికి మెయిన్గా పల్లీలు ఒక 1/2 kg తీసుకోండి. నేనైతే కొంచెం ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ మీకు కొలత చూపిస్తాను. మంచిగా వేగాలన్నమాట, పచ్చిపోయేదాకా మంచిగా వేగాలి. ఈ గ్లాస్ నిండుగా పల్లీలు తీసుకున్నాను. తర్వాత ఈ పల్లీలు వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. దీన్ని పొట్టు తీసి మిక్సీ పట్టాలన్నమాట. తర్వాత నువ్వులు ఒక 1/2 గ్లాస్ నువ్వులు తీసుకున్నాను. ఇలా నువ్వులు కూడా వేపుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 గ్లాసు నేను అవిసె గింజలు తీసుకున్నాను. అవిసె గింజలు కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. అవి కూడా వేపుకోవాలన్నమాట. అయితే అవిసె గింజలు మనము డైరెక్ట్ తీసుకోకూడదు కదా, ఎందులోనైనా మిక్సీ చేసుకొని తీసుకోవాలి. కర్రీస్లలో కానీ ఇట్లాంటి పౌడర్స్లలో కానీ చట్నీలలో కానీ అట్లా మిక్స్ చేసి తీసుకోవాలి. డైరెక్ట్ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఇవి కూడా మంచిగా వేపుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది దీంతో, అవిసె గింజలతోటి. అయితే ఇవి చిన్నప్పుడు మనము దోస గింజల పొడి అనేది తినేది కదా, మీకు ఐడియా ఉంటుంది. సేమ్ ఆ టేస్టే వస్తుందండి అవిసె గింజల పొడి. అవిసె గింజలు కలిపినప్పుడు ఆ పౌడర్, కారం పొడి అనేది సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా నువ్వులు కూడా వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. యాక్చువల్గా అయితే అక్కడ బొంబాయిలో ఓన్లీ పల్లీలు, కారము, వెల్లుల్లిపాయ, ఉప్పు ఇవి 4 వేసి చేస్తారనమాట ఈ పౌడరు. కానీ నేనేం చేశానంటే, కొంచెం మనకు తెలిసిందే కదా, మనం హెల్త్ కోసం చూసుకోవాలి కాబట్టి కొంచెం నువ్వులు, అవిసె గింజలు కూడా యాడ్ చేశాను. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత ఇవి కూడా చల్లారనివ్వండి. అయితే నేను ఇంకొకటి కూడా కలిపానమాట ఇందులో, కరివేపాకు. మనకు ఏ వంట చేసినా కరివేపాకు వేయండి మనసు కుదరదు కదా. కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు ఊరు నుంచి వచ్చింది. ఆ కరివేపాకు మంచిగా కడిగేసి క్లీన్ చేసి ఆరబెట్టుకొని అది కూడా పౌడర్ లాగా కలుపుతున్నాను అనమాట. అయితే ఇది కూడా డ్రై రోస్టే, చూసారు కదా మీరు. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా పెంకు పెట్టి ఆ పెంకులోనే లైట్గా రోస్ట్ చేస్తున్నాను. అది మంచిగా పచ్చి లేకుండా ఆకు మంచిగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 1/2 గ్లాసు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. హెల్త్కి మంచిది కదా అవి కూడా. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక 1/2 గ్లాస్ కంటే ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు మాత్రం బాగానే తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఒక గుప్పెడు కంటే ఎక్కువగానే తీసుకున్నాను. నా చేతికి ఎంత వస్తే అంత వేస్తానన్నమాట కరివేపాకు నేను. అయితే ఇదేంటంటే బొంబాయి కారం రెడ్గా ఉంటుందన్నమాట, డార్క్ రెడ్గా ఉంటుంది. అందులో ఇంకేం మిక్స్ కాదు కదా, ఓన్లీ పల్లీలే కాబట్టి. కానీ ఇప్పుడు నేను చేసిన కారం ఏంటంటే, మనకు కరివేపాకు, నువ్వులు, అవిసె గింజలు కలవడం వల్ల కొంచెం డిమ్ కలర్ వచ్చిందనమాట, కలర్ తగ్గింది. తర్వాత పల్లీలు ఉన్నాయి కదా, ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని పెట్టేసుకోండి. పొట్టుతోటి పడితే చేదు వస్తుంది మనకి కారము, అందుకోసం అని చెప్పేసి. కారము ఈ గ్లాస్ తోటి తీసుకోండి. పల్లీలు ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నారో కారం కూడా అదే గ్లాస్ తోటి నిండుగా తీసుకోండి. ఉప్పు మాత్రం 1/2 గ్లాస్ కంటే ఎక్కువ, 1/2 గ్లాస్ కంటే తక్కువగా తీసుకోండి. 1/2 గ్లాస్ అంటే ఎక్కువ అయిపోతుంది, అందుకే 1/2 గ్లాస్ కంటే తక్కువగా తీసుకోండి ఉప్పు. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి. మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. మా మిక్సీకి అయితే నోరు ఉంది కానీ మాటలు రావండి. నోరు మొత్తుకుంటుంది కానీ మాటలతో చెప్పదు.
ఒసే నన్ను వాడకే, ఇంకా 10 ఇయర్స్ నుంచి వాడుతున్నావు, ఇంకా ఎన్ని రోజులు వాడతావు అని చెప్పేదేమో పాపం అది. కాకపోతే దానికి మాటలు రావు కదండి, అందుకోసం అని చెప్పేసి మొత్తుకుంటుంది. సౌండ్ మొత్తం బడబడా వస్తుందన్నమాట మా మిక్సీ సౌండ్. కాకపోతే ఏంటంటే మా వారు ఇంకా గిన్నెలు మారుస్తున్నారు కానీ మిక్సీ మాత్రం మారవట్లేదు. మంచిగా పనిచేస్తుంది అనమాట. 10 ఇయర్స్ మిక్సీ మంచిగా పనిచేస్తుంది. ఇలా అవుతుందన్నమాట. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కారప్పొడి అయితే రెడీ అయింది. ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. మంచిగా వేడి అన్నంలో ఈ కారప్పొడి వేసేసుకొని కొంచెం అంత నెయ్యి ఇట్లా వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఏ కూరలు చట్నీలు అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే చూస్తేనే నోరూరుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.